హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ టైం హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కామని చెప్పా కదా. అక్కడ నుంచి త్రయంబకేశ్వర్ కి మేము ఎలా రీచ్ అయ్యాం అండ్ ఎలా రీచ్ అవ్వాలో చిన్న గైడెన్స్ అనేది ఈ వీడియోలో ఇస్తాం. హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కి మన్మాడ్ జంక్షన్ లో దిగిపోయాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా త్రయంబకేశ్వర్ కి ట్రైన్ లేదు. మన్మాడ్ జంక్షన్ లో ట్రైన్ దిగిపోయి అక్కడ నుంచి నాసిక్ రోడ్ కి ఒక ట్రైన్ ఉంటది. మన్మాడ్ నుంచి నాసిక్ రోడ్ కి వచ్చేసి 170 కిలోమీటర్స్ ఉంటది. మేము మన్మాడ్ జంక్షన్ లో రెడీ అయిపోయి నాసిక్ రోడ్ కి ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ అయితే అసలు అడుగు పెట్టడానికి ఇంచు కూడా ఖాళీ లేదు. అండ్ ట్రైన్స్ కూడా ఏం లేవు. మార్నింగ్ ట్రైన్స్ లో ఇదే లాస్ట్ ట్రైన్ అండ్ అన్ని ట్రైన్స్ ఈవినింగే ఉన్నాయి. ఫైనల్ గా నాసిక్ రోడ్ స్టేషన్ రీచ్ అయిపోయాం. నాకు ఎందుకో మహారాష్ట్ర అని చెప్పంగానే ఛత్రపతి శివాజీ గుర్తొస్తారు. స్టేషన్ రీచ్ అయిపోయాక పక్కనే టిఫిన్ షాప్ లో టిఫిన్ చేసాం. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ అంటే ఇడ్లీ, వడ, దోశ లాంటివి కాకుండా నాకు బజ్జీలు కనపడ్డాయి. మన ఆంధ్రాలో బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారు, వీళ్ళు మార్నింగ్ టిఫిన్ కింద తింటున్నారు. మనం ఏం చేయలేం, ఎవరి కల్చర్ వాళ్ళది. ఇక్కడ బజ్జీ టేస్ట్ వచ్చేసి బానే ఉన్నాయి, కానీ చట్నీ కొంచెం తేడా కొట్టింది. ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు తక్కువ లగేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏ షాప్ చూసినా హిందీ అండ్ మహారాష్ట్ర లాంగ్వేజ్ లో ఉన్నాయి. మనం ఇండియాలో ఎక్కడికి ట్రావెల్ చేసినా కొంచెమైనా హిందీ నేర్చుకుని ఉండాలి. మీకు నాసిక్ రోడ్ దగ్గరే త్రయంబకేశ్వర్ కి బస్సెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అండ్ అక్కడ ప్రైవేట్ బస్సెస్ అండ్ గవర్నమెంట్ బస్సెస్ కూడా ఉంటాయి. నన్ను అడిగితే గవర్నమెంట్ బస్ ప్రిఫర్ చేయడం బెటర్ అంట. మీకు మాక్సిమం బస్ మొత్తం టూరిస్టర్స్ ఉంటారు. ఇక్కడ ఆర్టీసీ బస్ టెక్నాలజీ చూస్తే నాకు చాలా వరకు బెటర్ అనిపించింది. నాకు ఈ బస్ లో 2 ఫీచర్స్ అయితే నచ్చాయి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే లో మన రియల్ టైమ్ లొకేషన్ స్టాప్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి ఒక బెల్ అయితే ఉంటది. ఈ ఫీచర్ కూడా ఏపీలో ఉంది, బట్ ఆర్టీసీ బస్సెస్ లో ఇవి ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ ఫీచర్స్ మన ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. అలా అని ఏపీని తక్కువ చేసి చెప్పట్లేదు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ మై ఒపీనియన్. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు ఎప్పుడు వచ్చినా ఈ ఆర్చ్ దగ్గరే దిగిపోవాలి. ఇక్కడ నుంచి టెంపుల్ కి 800 మీటర్స్ అలా ఉంటది. కానీ బస్సు ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరం తీసుకెళ్లి అక్కడ నుంచి ఆటో ఎక్కెళ్ళాలంటాడు. అక్కడికి ఎందుకు తీసుకెళ్తాడంటే ఆటో వాళ్ళకి బస్ వాళ్ళకి కొంచెం డీలింగ్స్ ఉంటాయిలే. కానీ మీరు అక్కడికి వెళ్ళి ఆటో ఎక్కారంటే 200 to 300 పక్కా అడుగుతాడు. నేను ఫస్ట్ లో చెప్పిన దగ్గర దిగి నడుచుకుని వెళ్తే చాలా బెటర్ అండ్ మీకు మనీ కూడా చాలా వరకు సేవ్ అవ్వచ్చు. సో మీరు ఇది గుర్తు పెట్టుకోండి. బస్సా ముందు ఆపుతాన్నా మీరు ఇక్కడే దిగి ఫైనల్ గా టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఏదో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ మొబైల్స్ బయటకు తీయకూడదు అన్నారు, కానీ లోపల ఎలా ఉంటది మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో తీసా. టెంపుల్ లో అయితే చాలా కూల్ గా ఉంది అండ్ ఫైనల్ గా నీట్ గా దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి 3 లింగాలు ఉంటాయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఆ లింగాలు కూడా పైకి ఉండవు, కింద గొయ్యలాగా ఉంటాయి. దానిలో ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి. ఆ వాటర్ ని పంతులు ఎప్పుడు తోడుతూనే ఉంటారు. మేము బయటికి రాగానే ఫస్ట్ వచ్చింది నీడలోకే. ఎందుకో మీరే చూడండి. ఆ రెడ్ షర్ట్ గాయని చూసారు కదా ఎలా పరిగెడుతున్నాడో, అంతలా కాలుతున్నాయి కాళ్ళు. సమ్మర్ లో వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటది. నిజం చెప్తున్నా, ఇక్కడ ఫొటోస్ దిగితే మాత్రం పిచ్చ క్లారిటీగా వస్తాయి. ఇందాక మీకు ఒక ఆర్చ్ చూపించా కదా, అది ఇదే. సో మీ టెంపుల్ ఎగ్జిట్ నుంచి నడుచుకుని వచ్చినా ఇక్కడికే వస్తారు. సో మేము అలా నడుచుకుని వచ్చాం. ఇక్కడే బస్ స్టాప్ ఉంటది అండ్ ఇక్కడ నుంచి షిరిడి, శంసింగనాపురం వెళ్ళాం. అండ్ ఆ వచ్చే వ్లాగ్స్ లో ఇంకా మంచి టిప్స్ ఇస్తా, ఎలాంటి స్కామ్స్ జరుగుతాయో. అందులో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సీ ఇన్ ది నెక్స్ట్ వన్. బై బాయ్.